Adab, welcome to Vivel Ultra Pro D3. Enjoy Madi. So మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీ, మా మూవీ మాస్టర్స్ రెడీ, అంతకు మించి మా కంటెస్టెంట్స్ రెడీ. సో వితౌట్ ఎనీ డిలే షాల్ వి స్టార్ట్ ద షో. అన్నిటికంటే ముఖ్యంగా మన గురుకి స్వాగతం పలుకుతామండి. మా రేఖ ప్రకాష్ మ్యామ్ కి హార్టియెస్ట్ వెల్కమ్. సో ఆల్ రౌండర్స్ అని ప్రూవ్ చేసుకుంటున్నటువంటి మా సూపర్ డైనమిక్ మాస్టర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్ లో 6 కంటెస్టెంట్స్ పర్ఫార్మ్ చేస్తారు. ప్రతి మాస్టర్ కి ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని, అంటే ఒక ఫీమేల్, ఒక మేల్ కంటెస్టెంట్ ఇచ్చాం కదండి. ఈ రోజు 6 మాత్రమే పర్ఫార్మ్ చేస్తారు. ఈ 6లో ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మర్ గా నిలుస్తారో వారికి వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున 10,000 రూపీస్ చెక్ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఎవరు ది బెస్ట్ పర్ఫార్మర్ గా నిలుస్తారో మీరు గనక గెస్ చేస్తే మీకు వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్ అందజేయడం జరుగుతుందండి. ఇదంతా రొటీన్ స్టోరీ. కొంచెం కొత్త స్టోరీ ఏమైనా విందామండి. ఈ రోజు రేపు 12 మంది కంటెస్టెంట్స్ పర్ఫార్మ్ చేస్తారు కదా. ఈ పర్ఫార్మెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇస్తుందండి. అంటే ఇవాల్టి నుంచే లెక్క మొదలయ్యింది. ఒక్క చిన్న తప్పు జరిగినా పెద్ద లక్ మిస్ అవుతుందండి. ఎలాంటి లక్ తెలుసు కదా, D3 టైటిల్ గెలుచుకునే లక్ దూరం అవుతుంది ఒక కంటెస్టెంట్ కి. సో ఎలిమినేషన్ ఉంది అన్నది దృష్టిలో పెట్టుకుని పర్ఫార్మ్ చేస్తే బెటర్. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక ఎలిమినేషన్ ప్రొసీజర్ ఇంతకు ముందు సౌత్ ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో జరగని విధంగా ఉంటుందండి. అంత గొప్పగా డిజైన్ చేసాం. జనరల్ గా మనుషులందరూ ఉంటే మనసులోని మాట చెప్పడం కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకే ఎవ్వరు లేకుండా ఒక స్పెషల్ రూమ్ ని డిజైన్ చేసామండి. రెడ్ రూమ్. ఆ రూమ్ లోకి ఒక్కొక్క మాస్టర్ ని పంపిస్తాం పర్ఫార్మెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత. మాస్టర్స్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు కాస్త బిందాస్ గా చెప్తారండి. అంటే వారి గుండెని మీ కళ్ళ ముందు ఉంచుతారనమాట. సో వాళ్ళందరి ఓటింగ్ తీసుకున్న తర్వాత ఎవరైతే మాక్సిమం ఓట్స్ తీసుకుంటారో, అంటే ఎవరైతే ఎక్కువ నామినేట్ అవుతారో వారు ఎలిమినేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ అల్టిమేట్ గా తీర్పు చెప్పేది మాత్రం మా గురు, మా రేఖా ప్రకాష్ మ్యామ్. సో అర్థమైంది కదా రెడ్ రూమ్ ఎలా ఉంటుంది, రెడ్ రూమ్ లో కమెంట్స్ ఎలా ఉంటాయి, ఎంత స్పైసీగా ఉంటాయో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. సో లెట్స్ బిగిన్ నౌ. ఇవాళ ఎపిసోడ్ లో రౌండ్ ఏంటంటే సోలో రౌండ్ అండి. సో సోలో బ్యాటిల్ ని ఫేస్ చేయడానికి ఫస్ట్ రాబోతున్నాడు నగేష్, మా జానీ మాస్టర్స్ కంటెస్టెంట్. ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా. కరులు కరులు పద చక చక కలుపడు పద. అధిని పడుకు ఇతిరగిలి నెగవతుల కదా. ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు. ఉత్తేజాలు బెర్రెట్టాక చూపే జోడు. ముల్లో కారు పంపేదాక చల్లారేది లేదు. దక్కేదేదో చిక్కేదాకా తాడో నేను ఏం చెయ్యాలా. అందరినేది ఇలలోనా మనసే పెడితే చాలోనా. అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేకోనా. కడులు కడులు పద చక చక తలపడు పద. ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా. కడులు కడులు పద చక చక తలపడు పద. అగిరి పడుకు ఇది రగిలిన యోగులరుడా. నడిచిన బాటలలో
మసలితే పసలేదో విధిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలో సమరానికి సై సై పద పదరో రై రై విలయాలను వంచై వలయాలను తుంచై రారో రానిస్తం నీదే ఆలస్యం చేసే పోరాటం అది నీ కర్తవ్యం కడులు కడులు పద జగతం పడు పద అభిని పడుతూ గిరిగిలి నెగమతుల ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఉత్తేజాలు వెర్రెత్తాక చూపై జోడు ముల్లో కారు కమ్మేదాకా చల్లారేది లేదు అక్కేదేదో చెక్కేదాకా తాడో నేను ఏం చెయ్యాలా అందరిదేది ఇలాలోనా మనసే పెడితే చాలోనా అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది తేజోనా కళ్ళల్లో నీ మొహంలో అన్నిట్లో కసి కసి కనిపించింది. చూద్దాం ఈ కసి అక్కడ ఎంతగా నచ్చిందో చూద్దాం. కపిల్ మాస్టర్. నాకు బిగినింగ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్, వెరీ గుడ్. జానీ మాస్టర్, కంగ్రాట్స్. సత్య మాస్టర్. ఎంట్రీ అండ్ కొరియోగ్రఫీ మూమెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. వెరీ నైస్, బాగుంది. థ్యాంక్ యూ జానీ మాస్టర్. ఏంటి వాతావరణంలో చాలా మార్పులు వచ్చేసాయి. నేనేమో పిడుగులు ఉరుములు అంటుంటే ఇక్కడ చల్లటి గాలులు వీస్తున్నాయి. ఓకే, వెరీ గుడ్. సుధీర్ మాస్టర్. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఎనర్జీ లెవెల్, సాంగ్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి వరకు అయితే అంత పాజిటివ్ గానే ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు సిగ్నల్ రావాలి కదా మేడం. ఇక్కడ ఇంకొక సిగ్నల్ రావాలి, చూద్దాం. సుజాత మ్యామ్ ఏమంటారు? It's really fantastic. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గ్రీన్ లైట్. రఘు మాస్టర్. చాలా బాగుంది. నీ ఎనర్జీ సూపర్ సూపర్. మగ్గురు ఏమంటారు చూద్దాం. ఇక్కడ ఉంది, అందరికి తెలుసా ఎలిమినేషన్ స్టార్ట్ అయిందని? నేను ఇంట్రొడక్షన్ లో బ్రహ్మాండంగా చెప్పాను మ్యామ్. చెప్పారా? టైటిల్ కి దూరం అవుతారు, లక్కీ ఛాన్స్ మిస్ అవుతుంది అని. అందుకోసం ఇక్కడ గేమ్లు కూడా స్టార్ట్ అయ్యాయి. అందరూ గ్రీన్ లైట్స్. ఎస్, బాలే బసి కడతారు మేడం మీరు అసలు. సూపర్ మేడం. చాలా చక్కగా ఒకరినొకరు కాపాడుకోవడం మొదలెట్టారు. టేక్ ఆఫ్ చాలా బాగా స్టార్ట్ చేశావు. విత్ ఫుల్ ఎనర్జీ స్టార్ట్ చేసావు. తర్వాత ఎనర్జీ డ్రాప్ అయింది. ఇంతవరకు పాట పాడితే పాడకపోతే ఒక చిన్న తప్పు అయితే ఒక్కొక్కళ్ళు ఎంతెంత వాయిస్లు రేజ్ చేశారు. చక్కగా ఎనర్జీ వదిలేసి మధ్య మధ్యలో మూమెంట్లు మింగేస్తూ ఏం చేస్తారు, అందరూ గ్రీన్లే. మీరున్నారన్న సంగతి మర్చిపోయారు మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మాస్టర్స్, వాట్స్ ద ప్లాన్? ఏంటేదో కొత్త గేమ్ స్టార్ట్ చేశారంట. అదే కదా, రెడ్ రూమ్ మనం కూడా కనపడాలి కదా. నేను దాన్ని చూసిన తర్వాత ఏది రెడ్ ఏది ఒరిజినల్ రెడ్. ఇప్పుడు నేను ఇస్తున్న దాన్ని బట్టే దర్ జడ్జింగ్ ఇట్. ఎస్ ఎస్. బెటర్ నాట్ టు గెస్. సో బెటర్ గెస్ వాట్ ఐఎమ్ సేయింగ్, నాట్ విత్ ద రెడ్ అండ్ గ్రీన్. సో నిజానికి అసలైన ఖిలాడి మా మేడం అండి. ఖిలాడి అంటే ఖిలాడి, ఖతర్నాక్ ఖిలాడి, ఖిలాడి నెంబర్ 1 ఇలాంటివన్నీ చేసి ఒరిజినల్ ఖిలాడిగా తయారయ్యారు. సో మా ఖిలాడి రేఖ మాకి. నగేష్ పర్ఫార్మెన్స్ నచ్చి నగేష్ కనుక ఈ రోజు ది బెస్ట్ డాన్సర్ అవుతారు అని మీకు అనిపిస్తే మీరు వెంటనే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS చేయండి. మీ గెస్ కనుక కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ ది బెస్ట్ నగేష్. సో సోలో రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సుధీర్ మాస్టర్ ట్రైన్ చేసినటువంటి ఒక ది బెస్ట్ డాన్సర్, ది మోస్ట్ స్టైలిష్ డాన్సర్ రాబోతుందండి అనూష.
ధనకధీం తగిట తకధీం ధనకధీం ధీం ధనకధీం తగిట తకధీం ధనకధీం ధీం ధనకధీం తగిట తకధీం ధనకధీం తరగదు తనగది తనగదు తాని దానేగా మాదా తానేగా ధనకధీం తగిట తకధీం నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు సా సరి ప సా సా సరి ప రే సా సరి ప సా సా సరి ప రే సా సరి ప సా కైలలో మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే శ్వాసలోన పెను తుఫానే ప్రళయమోతో గరిగా మమగ గరిగా మమ గరి సని సని ఊహలకు నాలో ఊసులకు అడుగులు Raghu Master, let's start with you. మరి ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టకపోయినా పర్ఫార్మెన్స్ సూపర్. Sujata ma'am, green light. అనుష ఈ స్టైల్ చేయడం ఐ మీన్ నేను ఇప్పుడే చూస్తున్నాను యాక్చువల్ చాలా బాగా చేసావు అనుష కీప్ ఇట్ అప్ Johnny Master. స్టైలిష్గా ఉంది, బాగుంది, గుడ్. ఏంటి మాస్టర్ అంత సింపుల్ గా చెప్పారు? బాగుందంటే బాగుంది అంతేనా? అంతే. గత్య మాస్టర్ ఏదో చల్లగా ఊరి చివరికి వెళ్తే పైరు గాలి వస్తుంది చూసారు, అలా చల్ల తగులుతుంది. హాయిగా అలా తగులుతుంది. మంచిగా ఉంది, యాప్ట్ అయింది, పర్ఫెక్ట్ గా ఉంది. మరి ఎక్స్ట్రాగా చేసేయకుండా తక్కువ చేయకుండా ఒక లెవెల్ గా మంచిగా కంపోజ్ చేశారు సుధీర్ మాస్టర్ అండ్ అనుష. ఆల్ ది బెస్ట్. కపిల్ మాస్టర్. డిఫరెంట్ గా ఉంది. హ్యాట్సప్ మాస్టర్. రేఖ మ్యామ్, మిగతా 4 పర్ఫార్మెన్సెస్ కూడా అన్ని గ్రీన్స్ వస్తాయని నాకు అర్థమైపోయింది. మీరు చెప్తే కానీ అర్థమైంది. ఏం క్లాసికల్ నేర్చుకున్నావు? కూచిపూడి. కూచిపూడియా? ఎవరి దగ్గర? అంటే లైట్ గా టచ్ ఉంది అంతే. చూసాను ఎక్కువ సిడీస్ లైట్ గా టచ్ ఉంది, లైట్ గా చూసాను. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? పావని అని. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? ఓ సంవత్సరాలు లెక్కలేదా? ఎన్ని నెలలు నేర్చుకున్నావు? అంటే ఒక 5 months అలా
అంతే అంతే అంటే పర్టిక్యులర్గా నేర్చుకున్నాను అని కాదు. భయపడుతుంది మేడం అది ఎక్కడ గురువు ఎక్కడ నేర్చుకున్నానని చెప్పేసి ఎక్కడైనా దొరకబెట్టేస్తారని. కూచిపూడి అనగానే ఐఎమ్ ఫ్రమ్ కూచిపూడి. సో నాకు ఒక ఇంట్రెస్ట్ కదా, కూచిపూడి ఎవరి దగ్గర నేర్చుకున్నా, అది ఆ క్వశ్చన్ అలాగా. కానీ కూచిపూడిలో ఉండే ఒక్క మూమెంట్ నువ్వు చేయలేదు, కానీ బాగుంది. ఒక్కటే ఒకటి ఏంటి నచ్చలేదు అంటే మధ్యలో ఒకే ఒక మూమెంట్ చక్కగా ఒక వేవ్ చేశావు. క్లాసికల్లో ఎప్పుడు ఎక్కడ వేవ్ రాదు కదా, నాకు తెలుసు నువ్వు బాగా వేవ్ చేస్తావు. క్లాసికల్లో వేవ్ వద్దు, మిగతా అంతా బాగుంది. గుడ్ ఎక్స్ప్రెషన్, బాగా చేశావు. ఆల్ ది బెస్ట్. మరి ఈ రోజు అనుష పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేసి ఉంటే మిమ్మల్ని తనే బెస్ట్ డాన్సర్ అవుతుంది, 10,000 గెలుస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తే వెంటనే SMS చేయండి స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి. అండ్ SMS చేయడం వల్ల మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనుష. నెక్స్ట్ సోలో బ్యాటిల్ ని ఫేస్ చేయడానికి ఒక సోల్జర్ రాబోతున్నారండి. మా సత్య మాస్టర్ ట్రైన్ చేస్తున్నటువంటి సోల్జర్, దట్ ఈస్ వివేక్. రేయ్, నువ్వు డాన్సర్వా? డాన్స్ అంటే నీకు తెలుసా? నువ్వు డాన్స్ చెయ్యలేవురా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? డాన్స్ చేయాలంటే మాలాగా అందంగా కూడా ఉండాలిరా. డాన్స్ అంట డాన్స్. చేస్తా, నేను డాన్స్ చేస్తా. మీకుంటే బాగా చేయడం నేర్పించుకుంటా. చెప్పాను కదరా నువ్వు చేయలేవని. Hi friend, what's up? I'm here. Don't care about the guys. Dance is not that depends upon the beauty. It depends upon the heart. You can do it. Then do it. I'm here. Cheer up, man. Yo, what I'm about to do is break it down. Wish you rich. We ain't heard something like this before. Yeah, sing it. Dance. I like that. Who's gonna make you dance? Who's gonna make you dance? Let's start with Sujata. అక్క నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వాలి. Please. Fantastic, Vivek. Thank you. You are looking so innocent.
ఆ పళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీకు. క్యూట్ గా ఉన్నాయి. రఘు మాస్టర్. Superb. Thank you. Superb. Expressions, dance, everything superb. Thank you so much, sir. సుధీర్ మాస్టర్. నో డౌట్ సూపర్. Thank you, sir. Thank you. జానీ మాస్టర్. ఫస్ట్ సత్య గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఒక స్టార్టింగ్ ఒక మంచి ఒక ఫీల్ చూపించింది. స్టార్టింగ్ ఎత్తుకోవటం కాన్సెప్ట్, తర్వాత జాక్సన్ గారిది పోస్టర్ వస్తున్న తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అద్దరు కొడతామని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ లెవెల్ తగ్గింది. స్పెషల్లీ నీ యాక్టింగ్ చాలా బాగుంది. Thank you, sir. ఓకే, నాట్ బ్యాడ్. Thank you, sir. గ్రీన్ లైట్ కపిల్ మాస్టర్. Thank you. Thank you. Thank you, sir. Master, that's all. Once again. Vivek, super. Thank you, sir. Very good. ఓకే, మాస్టర్స్ అందరూ గ్రీన్ లైట్. ఇక రేఖా ప్రకాష్ మ్యామ్ ఏమంటారో చూద్దాం. లవ్లీ కాన్సెప్ట్. Thank you. కానీ నాకు మైకేల్ జాక్సన్ రావడం నచ్చలే. ఒక శిష్యుడు ఫస్ట్ గురువత్వం నేర్చుకుంటే నేను పైనుంచి సత్య ఫోటో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. నీ గురువు ఆయనే. నువ్వు కూడా బ్రహ్మాండంగా చేస్తావు, డౌటే లేదు. Thank you. థ్యాంక్ యూ మై. ఈ రోజు వివేక్ ది బెస్ట్ డాన్సర్ అనిపించుకుని 10,000 గెలుస్తాడు అని మీకు అనిపిస్తే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి వెంటనే SMS చేయండి. బికాస్ మీ గెస్ కనుక కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్ అంటే మామూలు విషయం కాదండి, రైట్? చెక్ ఎంత లక్ని ఇస్తుందో మీకు ఆ గిఫ్ట్ హ్యాంపర్ కూడా అంత లక్ని ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ వివేక్. Thank you. వివేల్ అల్ట్రా ప్రో D3 లో నెక్స్ట్ డాషింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒక డాజ్లింగ్ బ్యూటీ రాబోతుందండి, మా బ్యూటిఫుల్ కావేరి. జడి పుట్టిస్తావు ప్రియమదనా, హృదయంలోన తరగని దాసే నీవై తపనలు పెంచేస్తావు, ఇది తగునా? శ్వాసల్లోన స్వరాలు మ్రోగిస్తావు, అంతేలేని వరాలనందిస్తావు, నీకిది తగును, నేనే నీవైపోతున్నా, నీలో సాగే శ్వాసల సొగటు. ప్రతిక్షణం మలై జ్వలించే సోయగం, తప్పించదా ఇలా తరిస్తే సాహసం, ప్రతిక్షణం మలై జ్వలించే సోయగం, తప్పించదా ఇలా తరిస్తే సాహసం, పొంగై నదినై సుదూరాలే దాటుతున్న సాగే సుధనై సరాగాలే పాడుతూ వింటాడి నీడై నన్ను ఇలా వేధిస్తా వేళ రసికరా మదనా
చేస్తావు ఇది తగునా శ్వాసల్లో నా శ్వాస స్వరాలు మ్రోగిస్తావు అంతే లేని అన్ని వరాలనందిస్తావు మాయో హాయో నీకిది తగును నేనే నీవైపోతున్నా నీలో సాగే శ్వాసల సెగకు హే 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 ఎవరి కమెంట్స్ తీసుకోవాలి? కపిల్ మాస్టర్. బాయ్స్ కి ఈక్వల్ గా చేసింది. యూ హ్యావ్ రియలీ గ్రేట్ గట్స్. థ్యాంక్ యూ. అండ్ రఘు మాస్టర్ హ్యాట్స్ ఆఫ్. సత్య మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘు కంగ్రాట్స్. రఘు కంపోజ్ చేసినట్టే తను కూడా ప్రెజెంటేషన్ బాగా చేసింది. ఎలా చేసింది అంటే ఈ డీని వదలకూడదు, ఈ స్టేజ్ ని మిస్ అవ్వకూడదు అన్నంత కసి తన బాడీలో ఉంది, తన మైండ్ లో ఉంది. ఫస్ట్ రఘుకి కంగ్రాట్స్. ఎందుకంటే ఫస్ట్ ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఆ అమ్మాయి స్టైల్ ఉంది, ఇప్పుడు రఘు కనబడ్డాడు నాకు దాంట్లో. ఇది తగునా శ్వాసల్లో నా స్వరాలు మ్రోగిస్తావు అండ్ బాగా చేశాను, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో సుధీర్ మాస్టర్. ఈ సాంగ్ ఎలా చేస్తే బాగుంటుందో అలా చేశారు ఇద్దరు, మాస్టర్ కావ్య. గురు శిష్యుడు. సూపర్ కావ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత మ్యామ్. కావేరి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నీ కాస్ట్యూమ్ గానీ, అండ్ ఫైనల్ సీకింగ్ ఉంచుడు, ఓ మై గాడ్ అమేజింగ్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. ఇక మేమందరం ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మ్యామ్ తో మాట్లాడదాం. రేఖ మ్యామ్. నేను ఈ రోజు నుంచి నేను మోనికా అని పిలుస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. और एक आदमी को भी तू थैंक्स बोलना है. और मेरे हस्बैंड को भी थैंक्स बोलती हूँ. తనకి ఆ పర్మిషన్ ఇచ్చి నువ్వు చెయ్యి, నీలో ఉండే ఆ టాలెంట్ నువ్వు బయటికి తీసుకురా, అప్పుడే ప్రపంచం చూస్తుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ హస్బెండ్. గున్నీ గున్నీ ఎంతో టాలెంట్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక కారణంగా ఫ్యామిలీ ఎంకరేజ్ చేయరు, హస్బెండ్ ఎంకరేజ్ చేయరు. అలా కాకుండా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్స్. మరి ఈ బ్యూటిఫుల్ ఈ రోజు ది బెస్ట్ డాన్సర్ అనిపించుకుంటుందని మీకు అనిపిస్తే తన పేరు టైప్ చేసి SMS చేయండి. తను గెలిస్తే మీరు గెలుస్తారు, అంతేనా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కపిల్ మాస్టర్ ట్రైన్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్ రాబోతున్నాడండి. హరినాథ్ రెడీ.
హరినాథ్ రెడ్డి నట విశ్వరూపం చూపించావు హరినాథ్ రెడ్డి. వావ్. Let's begin with ladies first. Sujata ma'am. Harinath, it's mind blowing. చాలా ఇయర్స్ బ్యాక్ నాకు గుర్తులేదు థియేటర్స్ లో ఇంతకు ముందు ఈ గ్యాస్ లీక్ అయ్యేటప్పుడంతా ఇలా ఒక మైమ్ ఫిగర్ వచ్చింది అనమాట. అది చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ అవుతుంది అందరికి మెసేజ్ ఎందుకంటే కన్వే అవుతుంది. ఏదో ఒక పర్సనాలిటీ కన్వే చేసేదానికన్నా ఇలా ఒక మైమ్ మేకప్ లో చెప్పేటప్పుడు ఆ ఫ్యాక్ట్ ఏంటో అర్థం అవుతుంది. సో ఇది తీసుకొని పర్ఫామ్ చేయడం యువర్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. సో వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు మాస్టర్. చాలా బాగుంది. నీ ఎనర్జీ నీ కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుధీర్ సార్ అంత సీరియస్ గా చూస్తున్నారు సుధీర్ సార్. మాస్టర్ చాలా బాగున్నారు భజన్. కానీ నాకు ఒక పర్సనల్ సజెషన్ నీకు తీసుకో యాజ్ ఎ సజెషన్ అంతే. నెక్స్ట్ నుండి నువ్వు డాన్స్ నంబర్ నేను అడిగానుగా అలా వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ D1 లో నిన్ను మ్యాక్సిమం హరినాథ్ అంటే నీకు ప్రింట్ యు ఆర్ వెల్ ప్రూవ్డ్. ఏంటంటే దీనికి స్పెషలిస్ట్ నువ్వు ఇలాంటి కాన్సెప్ట్స్ చేయడంలో. అది ఈ కాన్సెప్ట్ మాత్రం 100% వర్కౌట్ అయింది. ఫర్దర్ రౌండ్స్ కి చెప్తున్నాను, ఒక సజెషన్ మాత్రమే అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జానీ మాస్టర్. ఎందుకు ఏంటి తర్వాత చెప్తాను. నీకు ఒక ఎందుకంటే నాకు మెసేజ్లు అంటే చాలా ఇష్టం. ఈ రూపంలో ఎంతమంది చేంజ్ అవుతారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేంజ్ అయితే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం నీకే. ఆ మందు సిగరెట్ డ్రగ్స్ అనేది చాలా చాలా చండాలమైనవి. హరినాథ్ రెడ్డి మెసేజ్ ఇచ్చింది. ప్లీజ్ ఆడియన్స్ అందరికీ దాన్ని యాక్సెప్ట్ చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్య మాస్టర్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ డి టైటిల్ తీసుకున్న తర్వాత కొంచెం డివైడ్ టాక్ ఉంది. అంటే కొంతమంది ఏదన్నా గేమ్ ఆడారేమో తినకే వచ్చింది అది ఇది అని. అది ఊరికినే రాలేదు, ఇలా చేస్తే వచ్చిందని నిరూపించడానికి మళ్ళీ వచ్చాడు. మీరు ఇంతకు ముందు ఒక కాన్సెప్ట్ చేశారు, జ్ఞాపకం ఉందా? మాకు అర్థం కాలేదని చెప్పానా? చార్లీ చాప్లిన్ లాగా. అది అర్థం కాలేదు, చాలా బాగా అర్థమైంది. వాయిస్ ఓవర్ లేకుండా, ఏ వాయిస్ లేకుండా అర్థమైపోయింది. స్టోరీ ఇస్ వెరీ క్లియర్ ఒకటి, కానీ ఇది నేను ఆల్రెడీ చూసేసాను. నాకు ఇది కొత్త కాదు, కానీ డెఫినెట్ గా నువ్వు ఇచ్చిన మెసేజ్ మాత్రం ఒక 100 సార్లు ఇచ్చినా కూడా తప్పులేదు. అలాంటి ఒక మెసేజ్ అది. నెక్స్ట్ టైం అన్ని కొత్తగా మీ థాట్స్ తోటి. ఇట్ ఈస్ సంబడీస్ క్రియేషన్, ఇట్ షుడ్ బి యువర్ ఓన్ క్రియేషన్. ఈ స్టేజ్కి ఏమవుతుందంటే నేను చూసిందే కదా, సంబడీ ఎల్స్ హస్ ఆల్రెడీ సీన్ ఇట్. దీన్నే క్లియర్ కొరియోగ్రఫీ. స్టోరీ ఏమి మాట్లాడకుండా అర్థం అయిపోవాలి, బాగా అర్థమైంది. హరి, మరొకసారి చెప్తున్నాను, యు ఆర్ ద విన్నర్ అండ్ యు విల్ బి ద విన్నర్ ఆల్వేస్. హ్యాట్స్ ఆఫ్ టు యు హరి, హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ. సోలో పర్ఫార్మెన్స్ రౌండ్ లో మరొక సూపర్ స్టార్ రాబోతుందండి. సుజాత మ్యామ్ ట్రైన్ చేసినటువంటి సూపర్ స్టార్. చప్పలతో స్వాగతం పలకండి, లీలావతి. Dangerous. Okay, boss. Now let's listen to the rhythm of Andhra. Move around. Move around. ఫుల్ ఎనర్జీతో చాలా బాగా చేశారు. వెస్టర్న్ ఎక్సలెంట్, కానీ ఫోక్ ని అటెంప్ట్ చేయలేకపోయింది. ఇప్పుడంతా చాలా బాగుంది. గుడ్, సూపర్. సత్యమాస బాగుంది, బాగా చేసింది. మూమెంట్స్ అన్ని, ఫినిషింగ్స్ అన్ని బాగా చేసింది. జానీ చెప్పినట్టుగా
లాస్ట్ ఫోక్ స్టైల్ కొంచెం చేస్తుంది. నెక్స్ట్ ఇంకా టైం నెక్స్ట్ చేస్తాను. ఓకే, ఓవరాల్గా కాన్సెప్ట్ అండ్ అంతా కూడా చాలా బాగుంది. వెరీ గుడ్. కపిల్ మాస్టర్ జానెట్ జాక్సన్ ఒక్కసారి కన్వర్ట్ అది ఆ ఫోర్స్. సుధీర్ మాస్టర్ చాలా బాగుంది, కానీ అట్ ద సేమ్ టైం అక్కడక్కడ మూవ్స్ లో క్లారిటీ పోయింది. మిగతా అంతా ఓవరాల్ గా సూపర్. ఎంట్రీ కూడా చాలా బాగుంది, సాంగ్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా గుడ్, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. రఘు మాస్టర్ నీకున్న పట్టుదల ఎంత ఉంది అని కనబడుతుంది. Beat me, hate me, you can never get me. Will me, thrill me, you can never kill me. Do me, sue me, everybody do me. Hit me, strike me, don't you black or white me. All I wanna say is that they don't really care about us. All I wanna say is that they don't really care about us. అంత రేంజ్ లో ఉంది, అంత రేంజ్ లో నీ ఎక్స్ప్రెషన్ అంటే నీ స్టామినా అంత పవర్ఫుల్ గా ఉంది. సూపర్. చలో మ్యామ్. హరినాథ్ రెడ్డియా, వివేక, నేనా మజాకన్నా నేనంటే అని అలా చేసింది. హరినాథ్ రెడ్డియా, వివేక, నేనా ఓర్ దేవుడా. అంటే ది బోత్ ఆల్రెడీ వెరీ పర్ఫెక్ట్ డాన్స్. వాళ్ళలో ఏదైనా తప్పు పెట్టాలంటే చాలా నేనే ఇలా చూడాలి, ఎక్కడ తప్పు చేస్తానంటే తను వాళ్ళిద్దరికి ఈక్వల్ గా చేసి ఆ బిగినింగ్ మైండ్. ఎప్పుడు ఫోక్ ని ఎండ్ లో పెట్టకూడదు చాలా, ఎందుకంటే ఆ ఫోక్ వచ్చేసకల్లా మొత్తం స్టామినా వెళ్ళిపోయి ఉంటుంది. ఫోక్ కి అప్పుడే స్టామినా కావాలి, అది బిగినింగ్ లో చేసి మిగతావన్నీ లాస్ట్ లో చేయొచ్చు. నెక్స్ట్ టైం ఫోక్ ఫస్ట్, మిగతావన్నీ తర్వాత. చూసారు కదండి మన సౌత్ ఇండియన్ జానెట్ జాక్సన్ ని. మరి సూపర్ స్టార్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చి ఉంటే తనే ఇవాళ 10,000 గెలుస్తుందని మీకు అనిపిస్తే వెంటనే SMS చేయండి స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి. మీ గెస్ కనుక కరెక్ట్ అయితే తను విన్నర్ అయితే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. సో గెలుచుకోవాలంటే ప్లీజ్ SMS. థ్యాంక్ యూ సో మచ్ విఠాట్, థ్యాంక్ యూ సో మచ్. ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ వచ్చింది అన్న చెప్పిన మాట విన్నందుకో ఏమో తెలీదు, ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ వెనక్కి రివర్స్ వెళ్ళేలా చేశారండి పర్ఫార్మెన్సెస్. ఫ్యాంటాస్టిక్. 6 కంటెస్టెంట్స్, ఫ్యాంటాస్టిక్. వాట్ ఎ ఫీస్ట్. సో ఇంత గొప్ప డాన్సింగ్ ఫీస్ట్ ని ఎంజాయ్ చేసామండి. ఇక సెలబ్రేషన్ టైం అండి. ఈ 6లో ఎవరు ది బెస్ట్ డాన్సర్ గా నిలుస్తారో తెలుసుకుందాం. కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. కపిల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి. సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ వివేక్. Who's gonna make జానీ మాస్టర్స్ కంటెస్టెంట్ నగేష్. సుధీర్ మాస్టర్స్ కంటెస్టెంట్ అనూష. ఊహలకు నాలు కూసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. సుజాత మ్యామ్స్ కంటెస్టెంట్ జానెట్ జాక్సన్. రఘు మాస్టర్స్ కంటెస్టెంట్ కావేరి. ఒదిగిన ఆసే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా. ఈ 6
కి 6,000 ఇస్తే పోద్దేమో. అలా పర్ఫామ్ చేశారు. సూపర్ సూపర్ సూపర్. సో ఇప్పుడు బెస్ట్ లో బెస్ట్ ఎవరనేది చెప్పాలండి. మాస్టర్స్ డెసిషన్ తెలుసుకుందాం ముందు. సుధీర్ మాస్టర్. ఆబ్వియస్లీ అనుష. ఆబ్వియస్లీ అనుష. ఓకే, మీ కంటెస్టెంట్ కి ఇచ్చేస్తాను. సుజాత మ్యామ్ మీరైతే. కావేరి. కావేరి. రఘు మాస్టర్. సరే కావేరికి. కావేరి. ఓకే. జానీ మాస్టర్. కావేరి. కావేరి. ఓకే. సత్య మాస్టర్. వివేక్. వివేక్. కపిల్ మాస్టర్. My contestant? హరినాథ్ రెడ్డి. Yeah. నాకైతే ఇక్కడ చాలా మంది చెక్కులు తీసుకెళ్లే పర్సనాలిటీస్ కనిపిస్తున్నారు. వీళ్ళలో ఒక్కరికి అసలైన విజేత ఎవరు చెప్పండి మేడం ఈ రోజు. మీరు చెప్పడానికంటే ముందు ఇక ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయండి. ఎందుకంటే అంతిమ తీర్పు వచ్చేస్తుంది. అక్కడ తీర్పు చెప్పేస్తున్నారు మా గురు. సో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. మ్యామ్. కావేరి. హలో మోనికా. Come here, darling. Congratulations. So Kaveri is the winner. Congratulations. So Kaveri the best dancer అవుతుంది అని గెస్ చేసి ఎవరైతే SMS చేశారో వారికి కంగ్రాచులేషన్స్. మీకు విన్నర్ అయినందుకు గాను వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్ పంపిస్తున్నాము. కంగ్రాచులేషన్స్. సో కావేరి, మీ అందరికీ తెలుసు ఈ 10,000 30,000 అవుతాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా నువ్వు ది బెస్ట్ డాన్సర్ అయితే అందరికంటే ఇలాంటి వాళ్ళని కూడా గెలిచావు కదా, మళ్ళీ గెలిస్తే 30,000 అవుతాయి. 10,000 డబుల్ అవుతాయి, 20,000. అండ్ ఆ ఎపిసోడ్ కు బెస్ట్ విన్నర్ అయినందుకు గాను, బెస్ట్ డాన్సర్ అయినందుకు గాను 10,000, 30,000. ఏం చేస్తావు? 10,000 తీసుకుంటావా, 30,000 తీసుకుంటావా? టైం ఎంత? 10 తీసుకుంటావా? సత్య మాస్టర్, మీరు అందరిని చెడగొడుతున్నారు. సత్య మాస్టర్, సత్య మాస్టర్ సీరియస్లీ ఎవరికి లక్షలు తీసుకొని కూడా చేస్తున్నారు. మీకు మా డబ్బులన్నీ ఇక్కడ ఉంటాయి. 10,000తో తృప్తి చెందమ్మా, నీకు 10,000 కంటే సీన్ లేదన్నట్టు చెప్పేస్తున్నారు మీరు. అలా కాదు మేడం, ఫస్ట్ వచ్చింది కదా పాపం. అవునా? ఫస్ట్ వచ్చింది తీసుకోవాలా? లక్ష్మిని కాదనకూడదంట. అభి లేకే భాగ్ జాओ. సో కంగ్రాచులేషన్స్ కావేరి. సో నువ్వు అన్నట్టుగానే నువ్వు డోంట్ వరీ, నీకే ఇస్తాను. ఈ చెక్ నీదే. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. అది తీసుకుంటుంది నా చేతిలోంచి. ఇస్తావా? సో కంగ్రాచులేషన్స్ రఘు మాస్టర్. చలో ఆజా యార్. కంగ్రాచులేషన్స్ మాస్టర్, మీ కంటెస్టెంట్ ఫస్ట్ 10,000 గెలిచింది. అండ్ మామూలుగా గెలవలేదు, మహామహుల్ని గెలిచింది. అర్రే ఈ పిక్చర్ చూడండి ఒకసారి. సో స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని ఊరిస్తూనే ఉన్నానండి. ఒక స్పెషల్ రూమ్ డిజైన్ చేశాము, రెడ్ రూమ్ డిజైన్ చేశాము. మరి ఆ రెడ్ రూమ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుకు వస్తుందండి. ఆ రెడ్ రూమ్ లో సంభాషణలన్నీ మీరు విందురు. కానీ ఆ రెడ్ రూమ్ లో ఎవరిని ఓట్ చేస్తారు, ఎవరు ఇలాంటి 12 మంది డాన్సర్స్ లో ఒకరిని ఇంటికి పంపిస్తారో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుంది. మరో 6 పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ 12 డైనమిక్ డాన్సర్స్ లోంచి ఒక్కరు ఇంటికి వెళ్ళిపోతారు. ఎలిమినేషన్ ఫేస్ చేసి D3 టైటిల్ కి చాలా దూరంగా వెళ్ళిపోతారు. అదెవరన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మామూలుగా ఉండదండి. మా మాస్టర్ అన్నట్టు సూపర్ గా ఉంటుంది. రైట్ మాస్టర్? సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత ఎక్సైట్మెంట్ తో మీట్ అవుతాం. అంతవరకు వివేల్ అల్ట్రా ప్రో D3 ఎంటైర్ టీమ్ తరపున టేక్ కేర్, బై బై. కాంపిటీషన్ లో తను పార్టిసిపేట్ చేయలేను అని చెప్తున్నాడు. నాకు హరినాథ్ రెడ్డి నీతో ఆడుకుంటున్నాడు అని అనిపిస్తుంది. ఆయన డిసిషన్ కి తిరుగులేదు. బాగా దెబ్బతింటావు ఎక్కడో.
రఘు గారికి థ్యాంక్ యూ మాస్టర్. తొడగొట్టన్నా. ఒక స్పెషల్ రెడ్ రూమ్ ఉంది. ఒక్కొక్క మాస్టర్ వెళ్తారు. ఏ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందో వారి ఒపీనియన్ చెప్తారు. ఎవరైతే ఎక్కువ సార్లు నామినేట్ అవుతారో వారు D3 నుంచి వైదొలుగుతారండి.